చూపిస్తున్నాను. ఇందులో మాకు ఈవినింగ్ అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇలా నూనె ఇందులో మన కన్నాల్లోకి ఇలా కొంచెం లైట్గా ఆయిల్ వెళ్ళేటట్టు చూసుకుంటూ మనం దాన్ని కాల్చేసుకోవడమేనండి. అంటే రెండు పక్కల ఏగేటట్టు చూసుకోవడమే. అలాగే ఇంకోటి కూడా నేను వేసేస్తున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇంత ఆయిల్ కూడా అక్కర్లేదులేండి. ఇది నాన్ స్టిక్ కదా, మనకేం అంటుకోదు, తర్వాత ఈజీగా ఉడికిపోద్ది. ఎక్స్ట్రా ఆయిల్ కూడా మనం ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. దీని మీద ఎక్కువ ఏం ఉండదులేండి. ఇప్పుడు కాలినంత వరకు మనం ఇంతకన్నా తక్కువ ఆయిల్ వేసి కూడా నేను ఐరన్ ప్యాన్లో కూడా వేసి చూపిస్తాను. అది కూడా మీరు చూస్తారు కదా, ఇప్పుడు అది మీకు అర్థమైపోద్ది. ఒక పక్క ఇది, ఇంకో పక్క అది ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానంటే రెండు ఒకేసారి ఈక్వల్గా నేను రెండు రొట్టెలు అయితే కాల్చేసుకుందాం అనుకుంటూ ఈ టైప్ కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇలాగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ ఎలా ఒత్తుకున్నాము ఇందాక, ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాసెస్తో ఇలా మనం ఒత్తేసుకొని మధ్యలో కన్నాలు పెట్టేసి